హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండి చామదుంపల పులుసు చేసుకోవడం, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఇంకా టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 దాకా టమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు వీలైతే కనుక కొంచెం పండినవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే చామదుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన చామదుంపల్ని మొత్తం అంతా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. చామదుంపలకి మట్టి ఎక్కువగా ఉంటుందండి, సో ఉడికించడానికి ముందే 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా పీల్ చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. మీకు మరీ పెద్దగా అనిపిస్తే కనుక చిన్నగా కట్ చేసుకోవచ్చు. టమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొడుకుటేసేంత చింతపండుని తీసుకొని దీంట్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి. నేను ఈ చింతపండుని ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్నంతా కూడా మనం బాగా చేత్తో మెదుపుకొని ఇక్కడ ఫ్రై అవుతున్న చామదుంపల్లో ఈ పులుసు అంతా కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 1.5 స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. పులుసు చూడండి ఇక్కడ మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి మీరు ఫైనల్గా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఒకసారి కొంచెం యాడ్ చేసుకోండి. మనం ముందు ఒకసారి వేసుకున్నాం సాల్ట్, అందుకే ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అండి. వేడివేడి రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.